హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ దోస్త్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. అంటే డిగ్రీ స్టూడెంట్స్కి సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు. ఈ సీట్ అలాట్మెంట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేడు దోస్త్ తొలి విడత సీట్లు కేటాయింపు మొత్తం 89,572 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. బట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అందరూ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోలేదు. ఓన్లీ 65,213 మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. ఈరోజు ఈ 65,213 మందికి ఏ కాలేజీలో సీట్ వచ్చిందనేది సీట్ అలాట్మెంట్ లెటరు పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైటు. నేను లింకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను. మనకు సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత ఫ్లాష్ న్యూస్లో ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ రిలీజ్డ్ అని ఫ్లాష్ న్యూస్ పడుతూ ఉంటుంది. మ్యాక్సిమం మనకు 12 తర్వాత రిలీజ్ కావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ టైం అయితే ఈవినింగ్లో మనకు సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు కూడా మనకు 11 తర్వాత రిలీజ్ కావడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి. 11 తర్వాత ఈవినింగ్ వరకు ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు, టైం అయితే చెప్పలేదు. ఫ్లాష్ న్యూస్లో సీట్ అలాట్మెంట్ అండ్ రిలీజ్డ్ అని పడ్డ తర్వాత మీరు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. జస్ట్ సీట్ అలాట్మెంట్ రిలీజ్డ్ అని తెలిసిన తర్వాత క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మీ యొక్క ఐడి ఎంటర్ చేసి మీ యొక్క ఐడి అక్కడ ఒక క్యాప్చా కోడ్ కనిపిస్తుంది, రెండు ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు సర్వర్ అనేది బిజీగా ఉంది, ఎందుకంటే అందరికీ క్యాండిడేట్ లాగిన్లలో మనకు అప్లోడ్ అయితే చేస్తున్నారు కనుక మ్యాక్సిమం ఇప్పుడైతే ఈ దోస్త్ కౌన్సిలింగ్ వెబ్సైట్ ఓపెన్ కావడానికి టైం అయితే పడుతుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జస్ట్ క్యాండిడేట్ లాగిన్లో చెక్ చేసుకోండి, ఒక పీడిఎఫ్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి.